गणानानं त्वा गणपतेगुं घवामहे कविं कवीनावमस्त्रवस्त्रवम् ज्येष्ठराजन् ब्रह्मणानस्वतान् शृण्वन्योतवेदस्वेतसाधनम् श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। మహాసరస్వత్వై నమః. దేవాలయం దర్శనం చేసుకునే ముందు సాంప్రదాయ పద్ధతిలో సాంప్రదాయ దుస్తులతోనే దర్శనం చేసుకోవాలి. ఆకర్షణీయమైనటువంటి దుస్తులు ఏవి కూడా అంటే శరీరాకృతిని బయలుపరిచే విధంగా ఉంటే గుడ్డలు ఏవి కూడా మనం ధరించకూడదు. వీలైనంత వరకు శరీరం మొత్తం కప్పబడి ఉండేటువంటి వస్త్రములను ధరించి మాత్రమే మనం దేవాలయం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాగో స్నానం చేయకుండా దేవాలయానికి వెళ్ళాం, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ దేవాలయానికి వెళ్లే ముందు ఇంట్లో స్నానం చేసినా కొంత దూరం మనం నడిచి దేవాలయానికి వెళతాం కాబట్టి మధ్యలో ఏవేవో మైలలు అన్నీ తొక్కుంటూ వెళ్తాం కాబట్టి దేవాలయం లోనికి వెళ్ళగానే శుభ్రంగా కాళ్ళు కడుక్కొని దేవుణ్ణి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళి తర్వాత కొంతసేపు తరువాత మాత్రమే మనం కాళ్ళు కడుక్కోవాలి. అంటే ఇంటికి వెళ్తూనే కాళ్ళు కడగరాదు, అదే కాళ్ళతో నేరుగా ఇంట్లోకి వెళ్ళాలి. దేవాలయం అంటే దైవం నెలవున్నటువంటి స్థలం, పరమ పవిత్రమైన క్షేత్రం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములను తీర్చడానికి కొలువై ఉన్నటువంటి పరమ పావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనానికి వెళ్ళేటప్పుడు కొన్ని ధర్మములను పద్ధతులను మనము తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది. ప్రతి భక్తుడు అంటే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి విధిగా నుదుటన కుంకుమ ధరించాలి. అర్చన చేసుకునేవారు తమ తమ గోత్రములు అలాగే ఇంటి పేరు నక్షత్రము తప్పనిసరిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తీర్థం తీసుకునే సమయంలో అరచేని గోకర్ణాకృతిలో ఉంచి చేయి క్రింద ఏదైనా వస్త్రము ఉంచుకొని తీర్థాన్ని చప్పుడు కాకుండా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయం లోపల గట్టిగా మాట్లాడకూడదు. మన మాటలు చేష్టలు ఇతరులకు ఆటంకం కలిగించకుండా ఉండేదానికి మనం ప్రయత్నించాల్సి ఉంటుంది. తిరిగి వెళ్లే ముందు మళ్లీ స్వామికి నమస్కరించుకొని బయటికి వచ్చిన తరువాత మళ్లీ గోపురానికి నమస్కరించి వెళ్లాల్సి ఉంటుంది. దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామజపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి. అంటే మనం ఏ దేవాలయానికైతే వెళ్ళామో ఆ దేవుని యొక్క నామాన్ని స్మరిస్తూ కొంతసేపు ప్రశాంతంగా మనం అక్కడనే చిత్తశుద్ధితో కూర్చొని మంత్రాన్ని జపించుకొని తరువాత మనం వెళ్లాల్సి ఉంటుంది. మొదట మూల విగ్రహం పాదాలు దర్శించి అందులో లీనం కావాలి. తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాల్సి. గుడి ముందు చేరుకోగానే మొదటి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కనీస పూజా సామాగ్రిని తీసుకుని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతులతో వెళ్లరాదు అనేది శాస్త్రం. నందీశ్వరుడు శివలింగానికి మధ్యలో మనం వెళ్ళకూడదు. దర్శనం పూర్తయ్యాక వెనుక వైపు కాస్త దూరం నడిచి తర్వాతనే మనం వెనుదిరిగి రావాల్సి ఉంటుంది. ఆలయంలో భుజించడం నిద్రించడం చేయకూడదు. ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు. అంటే దేవుని యొక్క విగ్రహానికంటే ఎత్తైనటువంటి స్థానం ఏదైనా ఉన్నట్లయితే అక్కడ మనం కూర్చొనరాదు. నామజపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడివైపు స్త్రీలు ఎడమవైపు నిల్చుకోవాలి. ఆవలింతలు జుట్టు పీక్కోవడం తలగీక్కోవడం తమలపాకులు వేయకూడదు. దర్శనానికి మనం వెళ్ళినప్పుడు జననం మరణం సంబంధించినటువంటి విషయాలపై దేవాలయంలో మనం మాట్లాడుకోకూడదు. బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు. ఆలయ ఆస్తులను అపహరించకూడదు. బలిపీఠం అంటే ధ్వజస్తంభానికి వెనుక వైపు అంటే ముందు బలిపీఠం ఉంటుంది, తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది, ఆ తరువాత ఆ స్వామి యొక్క వాహనం ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. ఆ బలిపీఠం అంటే మహానైవేద్యం పెట్టిన తరువాత
ఆ యొక్క మహానైవేద్యం అంటే ఆ యొక్క అన్నప్రసాదాన్ని తీసుకొని ఆ పీఠం మీద వేసి స్వామికి ఇచ్చేస్తారు. అక్కడ దానికి మనం మొక్కకూడదు. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అనవసరంగా మాట్లాడటం, పరుష పదజాలం దేవాలయంలో ఉపయోగించరాదు. గోపుర దర్శనం తప్పక చేయాలి. ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6 గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు. ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు. అంటే వడివడిగా మనకేదో పని అయిపోతుంది, టైం అయిపోతుంది, ఈ లోపలే మనం దేవుడు చుట్టూ తిరిగి వెళ్ళాలి అనేటువంటి కుతూహలంతో తిరగరాదు. నిదానంగా మధ్యస్థంగానే మనము స్వామివారికి ప్రదక్షిణలు చేయాలి, నామజపం చేస్తూ. ఇది దేవాలయాన్ని దర్శించుకునేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పద్ధతులు. ఇవన్నీ తప్పక ఆచరించి మీ యొక్క కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటారని సదా కోరుకుంటూ మీ నమస్కారం.